హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 'ఆర్యన్' సినిమా చూసిన. ఓ మై గాడ్! చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ అసలు సీరియస్‌గా. అంటే ఇండియాలో అది పోయి అంటే ఐ మీన్ తెలుగులో డబ్బింగు అసలు ఎక్స్ట్రార్డినరీ డబ్బింగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటిదంటే, ఒక రైటరు అంటే ఆర్టిస్ట్ అతను చనిపోయి ఒక ఐదుగురిని చంపేస్తా అని చెప్పేసి చెప్తాడనమాట. అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ ఐదుగురిని ఎట్లా చంపుతాడు, ఆ పోలీస్ ఆపుతాడా లేదా అనేది స్టోరీ అనమాట. టోటల్ ప్రీ ప్లాన్డ్‌గా ఉంటది. అసలు నిజంగా చెప్తున్నా, నేను ఇంతవరకు 'మెమరీస్ ఆఫ్ మర్డర్' అనే సినిమా ఇంకా పీక్స్ ఆఫ్ ద పీక్స్ అంటే ఇగ ఈ సినిమాను కొట్టేది ఏది రాదు ఈ ప్రపంచంలా అంటే అని ఒక మైండ్‌లా నేను పెట్టుకున్న ఇదనమాట అది. దాని తర్వాత ఈ సినిమా చూసి అసలు నిజంగా చెప్తున్నా, నాకైతే కొన్నిసార్లు నిజంగా చెప్పాలంటే కొంచెం భయమైంది. ఎందుకంటే ఇది నైట్ టైము, మా రూమ్‌మేట్ గాడు కూడా డ్యూటీకి పోయిండు. సో, అసలు కొన్ని మూమెంట్స్ అయితే అసలు చాలా హారిఫిక్‌గా ఉంటాయి. అంటే వీడు సైకోపాతా? నిజంగా ఇంటెలిజెంటా? అంటే 'ఎడ్జ్ ఆఫ్ ద సీట్' అనే ఫిల్మ్ అని అంటారు కదా! ఇది అదనమాట. అసలు నిజంగా చెప్తున్నా, వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్స్ అసలు. మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు గూస్ బంప్స్ ఉంటాయి. అంటే టోటల్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక కిల్లర్ ఫిల్మ్ చూస్తున్నట్టు కాకుండా ఒక సోషల్ అవేర్‌నెస్ మెసేజ్ టైప్ ఉంటది. బట్ దాన్ని లీడ్ చేసే ఏదైతే స్టోరీ త్రూ ఔట్ ఉందో అది మాత్రం చాలా బ్రిలియంట్‌గా రాసిర్రు. అండ్ ఇది కొంచెం ఇన్‌స్పైర్ అయ్యి తీసిన స్టోరీ. బట్ ఇలాంటి ఒక స్టోరీ మాత్రం నిజంగా చాలా రేరు. ఈ ఫిల్మ్ మాత్రం మిస్ కాకండి గైస్. అండ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చూడకండి. కొంచెం కొన్ని చోట్లల్ల కొంచెం భయం అనిపిస్తది. అంటే వాడి థాట్ ప్రాసెస్ అంటే అంత డేంజర్‌గా ఉంటది. దీనికి మించి ఏ మాత్రం చెప్పినా కూడా ఇది ఫిలిం థ్రిల్లర్ కాబట్టి, చాలా మిస్టరీ కాబట్టి, అంటే డెత్స్ ఉంటాయి. అసలు వాడు డెత్ చేసే ప్లానింగ్ ఏదైతే ఉంటదో, అంటే మనం ఒంటరిగా ఉన్నాం అనే ఫీలింగ్, అంటే సినిమాలో క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఒంటరిగా ఉన్న వాటిని వాడు చేస్తాడనమాట. కొంచెం అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. అది మనకు కొంచెం భయం అనిపిస్తది. సీరియస్‌గా ఈ ఫిలిం మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. అసలు బెస్ట్ థ్రిల్లర్ ఫిలిమ్స్‌లో ఐ థింక్ ఒకవేళ ఆస్కార్ వస్తే ఇలాంటి ఫిలిం రావాలనిపిస్తుంది నాకైతే. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ కొన్ని దగ్గర మ్యూజిక్ అయితే అసలు పీక్స్ ఇగ. సీరియస్‌గా నేను అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ థాంక్స్ ఫర్ దట్ ఫిలిం. మీరు చూసిన తర్వాత నిజంగా చెప్తారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పేసి. ప్లీజ్ వాచ్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ లైక్డ్ ఇట్. వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. లేదనంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లమ్. బట్ వాచ్ దిస్ ఫిలిం ఫర్ షూర్. అది మాత్రం కన్ఫర్మ్.